తిరుపతి జిల్లా వెంకటగిరిలో ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. ఇటీవల వెంకటగిరి మున్సిపాలిటీలో నగరవనం పార్కును టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు. అయితే ప్రారంభోత్సవ శిలాఫలకంపై ఎమ్మెల్యే అధికారుల పేర్లు మినహా మరెవరి పేర్లు లేకపోవడంపై వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి దళితుడు కావడం వల్ల అతని పేరు వేయకుండా అవమానించారు అని అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ గురుమూర్తి పేరు లేకపోవడంపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. అధికారులు నాయకుల మౌఖిక ఆదేశాలు పాటిస్తే ఇబ్బందులు తప్పవు అని హెచ్చరించారు. మొన్న ప్రారంభోత్సవం అన్నారు, మరి ఏం పూర్తయిందని ప్రారంభోత్సవం చేశారో నాకైతే అర్థం కాలేదు. అధికారులను అడుగుతున్నారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఈ ప్రోగ్రాం పెట్టారు, ఎమ్మెల్యే గారి పేరు పెట్టారు, బాగుంది. ఇదే ప్రజలు ఎన్నుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గారి పేరు ఎందుకు లేదు? ఒక దళితుడనా? దళిత ఎంపీకి చులకన చేసి చేయటం ఇది.